రెచ్చగొట్టే విధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. డీఐజీ ఇంటెలిజెన్స్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు మంచి అధికారిని ఆయన గుర్తు చేశారు. రాజకీయ కక్షతో సీఎం జగన్ వెంకటేశ్వరరావును విధుల్లోకి రానియకుండా చేశారన్నారు. అధికారులను క్యాడర్ని నమ్మించడానికి వైసీపీ నేతలు విశాఖలో హడావిడి చేస్తున్నారన్నారు. జై జై హే తెలంగాణను రాష్ట్ర గీతంగా రూపొందించడం అభినందనీయమన్నారు. అయితే రాష్ట్ర చిహ్నం మార్చకపోవటమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. అధికారపరంగా మారుస్తున్నారు తెలంగాణగా. ఆ తెలంగాణగా మంచిది, చాలా మంచిది. దానికి మేము స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ గేయం కొత్తగా రూపొందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను అభినందన తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో ఈ చిహ్నాలను మొత్తం మార్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు కొన్ని చారిత్రకంగా వచ్చేటువంటి సత్యాలను మనం ఏం చేయలేము. ఇప్పుడు నిజాం నవాబులు నిమిత్తంగా మనం కొట్లాడినాం, కానీ నిజాం కంటే బిల్డింగ్ అని వాడుకుంటున్నాం కదా. బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఎదిగిపోవాలని కొట్లాడినాం, మరి బ్రిటిష్ కట్టిన కడ్డాన్ని వాడుకుంటున్నాం కదా. అందువల్ల ఇట్లాంటివన్నింటిలో అన్ని నెగిటివ్గా చూడడం కరెక్ట్ కాదు. ఈ చిహ్నం జోలికి కూడా పోవడం మంచిది కాదని నా అభిప్రాయం. సో తాత్కాలికంగా వాయిదా వేసేట్టుగా వచ్చింది. తాత్కాలికంగా కాదు, అట్లాంటి వాటికి పోబాకండి. డెవలప్మెంట్ యాక్టివిటీ చేయండి. టీఆర్ఎస్ ప్రజల కోసం చేయలేని పనులు ఉంటే మీరు చేసుకోండి, అభ్యంతరం లేదు. అదే టీఆర్ఎస్ వాదన ఏం పెడుతున్నారు ఇప్పుడు. అసలు ఈ గేయానికి సంగీత దర్శకుడు కీరవాణిని పెట్టారు. కీరవాణి తెలుగోడు కదా, ఆంధ్రావుడు కదా, ఆంధ్రావాడికి ఎట్ట పెడతారు మీరు చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు ఒక గంట వాదన చేస్తున్నారు. అంటే కళలకి ప్రాంతీయ భేదాలే ఉన్నాయి. ఉత్తరాది వాళ్ళు పాట పాడుతున్నాం వద్దన్నామా, దక్షిణాది వాళ్ళు సంగీతం తెలుసుకున్నాం వద్దన్నామా. కళలకు ఎప్పుడు అట్లాంటి సంకోచ స్వభావం పనికిరాదు. అది టీఆర్ఎస్ లేవనెత్తని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కళలకు దీన్ని పెట్టవాకండి. అసలు మీరు తెలంగాణ వాదనతో మీరు పోరాటం సాగించి గవర్నమెంట్ సాధించినాక 17 మంది మంత్రులలో 12 మంది తెలంగాణకు వ్యతిరేక ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. 12 మంది సమైక్యవాదులను పెట్టుకున్నాడు, తెలంగాణ పెట్టుకోవాలి. అట్లాంటి తప్పులు మీరు చేశారు. అట్లాంటి తప్పులు ఇప్పుడు మళ్ళీ రిపీట్ కావడానికి ట్రై చేస్తే కుదరదు. ఇప్పుడు ఈ సంగీతంలో కూడా ప్రాంతీయ దీన్ని పెట్టడం అనేది కరెక్ట్ కాదు, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి సంకుల ద్వారా కరెక్ట్ కాదు. దాన్ని చెప్తూనే కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి మళ్ళీ జగన్ లాగా నెగిటివ్ యాంగిల్లో కష్టాధితులుగా చేయకుండా జాగ్రత్త పడమని చెప్పి చెప్తా ఉన్నాను. రేపు 2వ తారీఖున 10 సంవత్సరాల తెలంగాణ స్వాతంత్ర వేడుకలు జరిపించుకుంటున్నారు. దాని అందరినీ పిలవండి. ఎవరైతే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఫైట్ చేస్తే వాళ్ళందరినీ పిలవ, తప్పేం లేదు. దానిలో భేదాలు అక్కర్లేదు. ఆ విధంగా చేయమని చెప్పి కోరుతున్నాం. తెలంగాణ ఇంకా అభివృద్ధి చేయడానికి కావాల్సిన ఉపయోగపడి చేస్తే మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇటు ప్రధానమంత్రి మోడీ ఇప్పుడు కన్యాకుమారి పోయి ధ్యానం చేయబోతున్నాడు. అది కన్యాకుమారిని కలుషితం చేస్తాడు పోయి. ఆ రోజు చేసినటువంటి ధ్యానానికి ఈయన చేసేటికి ఏముంది, నేను సకల పాపాలు చేశాను దేవుడా, నన్ను క్షమించని